ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు గ్రామంలోని శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయాన్ని ఎంతో విశిష్టమైనదిగా భక్తులు భావిస్తారు. విజయవాడ నుంచి 55 కిలోమీటర్ల దూరంలో ఉన్న డోకిపర్రులోని ఈ దేవాలయాన్ని మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ పివి కృష్ణారెడ్డి తిరుమల దేవాలయం తరహాలో నిర్మించారు. ఈ దేవస్థానాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి వంటి ప్రముఖులు సందర్శించారు. డోకిపర్రు మహాక్షేత్రం దినదినాభివృద్ధి చెందుతూ అభనవ తిరుమలగా విరాజిల్లుతోంది. ఈ ఆలయంలో ప్రతిష్ఠ మొదలు వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, సంవత్సరోత్సవాలు అతి ఘనముగా నిర్వహిస్తున్నారు. తిరుమల ప్రమాణంగా వైఖానస భగవచ్చాస్త్ర విధానంగా నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం వేలాది భక్తులను స్వామివారు అనుగ్రహించుటకు తిరుమల వలె నూతన సేవలను ప్రారంభిస్తున్నారు. తిరుమలను గుర్తుచేసుకుంటూ భక్తులు స్వామి కైంకర్యములలో పాల్గొనే సౌలభ్యం కల్పించారు. ఈ ఏడాది విశేష సేవలు ప్రతిపాదించారు. జ్ఞానాభివృద్ధి కొరకు సరస్వతి యాగం, సంపద సౌభాగ్యములకు లక్ష్మీ యాగం, వంశాభివృద్ధి కొరకు పుత్రకామేష్టి యాగం, ఆరోగ్యం కొరకు నవగ్రహ హోమం, సర్వ సౌభాగ్యాలకు సుదర్శన హోమం, శ్రీ వెంకటేశ్వర మహత్య వ్రతం ప్రారంభించారు. నిర్వాహకులను సంప్రదించి ఈ సేవా కైంకర్యములలో పాల్గొనవచ్చు. శనివారం, ఆదివారం ఇక్కడ అన్నదానం చేస్తున్నారు. ఇక్కడ ఆహ్లాదకరమైన వాతావరణంలో భక్తులు ఉండేందుకు రూములతో పాటు సకల సౌకర్యాలు సమకూర్చారు. దైవ భక్తితో పాటు ఇక్కడి ఆహ్లాదకరమైన వాతావరణానికి ఆకర్షితులైన భక్తుల రాక రోజురోజుకు పెరుగుతోంది. గత బ్రహ్మోత్సవాల సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త పివి కృష్ణారెడ్డి, సుధారెడ్డి దంపతులు ఆయనకు స్వాగతం పలికారు. జనసేన అధ్యక్షులు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మరో సందర్భంలో దేవాలయానికి విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులకు పూర్ణ కుంభంతో వేద పండితులు స్వాగతం పలికారు. ఆ దంపతులు దేవస్థాన ప్రాంగణంలోని శ్రీ ఆంజనేయ స్వామివారిని దర్శించుకుని శ్రీ గోదాదేవి కళ్యాణ వేడుకల్లో పాల్గొన్నారు. ఇక్కడ భక్తులకు కావలసిన అన్ని సౌకర్యాలు కల్పించారని, దేవాలయ ఆవరణలో శిల్పాలు చాలా చక్కగా చెక్కారని, ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత పాజిటివ్ ఎనర్జీ వచ్చినట్లు పలువురు భక్తులు చెప్పారు. దేవాలయాన్ని ప్రారంభించినప్పుడు, ప్రతిష్ఠ చేసినప్పుడు నేను వెంకయ్యనాయుడు గారు ఇద్దరు వచ్చాం. ఆ రోజుకి ఈరోజు చాలా మార్పులు తీసుకొచ్చారు, చాలా బాగా చేశారు. వెంకటేశ్వర స్వామి దేవాలయమే కాకుండా ఆ పరిసరాలు కానీ, ఆ గర్భగుడి కూడా మనం చూస్తే కళ ఉంది. దేవుణ్ణి నమ్ముకొని కృష్ణారెడ్డి గారు, సుధా గారు వండర్ఫుల్ వర్క్ చేశారు. ఈ డోకిపర్రు అనే మామూలు గ్రామాన్ని ఒక పుణ్యక్షేత్రంగా, ఒక మహాక్షేత్రంగా మలిచినటువంటి విధానం చూస్తుంటే కనుక ఆ క్రెడిబిలిటీ అంతా మా మిత్రుడు కృష్ణారెడ్డి గారికి వెళ్తుంది. ఈ సందర్భంగా ఆయనకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఈ పండుగ దినాన నన్ను ఇక్కడ తీసుకొచ్చి ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం చేయించిన విధానం కానీ, ఆయన కళ్యాణ మహోత్సవంలో మేము పార్టిసిపేట్ చేసే అవకాశం మాకు కల్పించేందుకు వారికి, వారి కుటుంబ సభ్యులకి, వారి ముఖ్యమంత్రి సత్యమణి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.